హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ లైఫ్. నా పేరు యశ్వంత్. నేను బీఎస్సీ ఆనరబుల్ హార్టికల్చర్ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ బాగల్కోట్ అండర్లో వచ్చే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ హైదరాబాద్లో కంప్లీట్ చేసుకున్నాను. నేను ఈ ఛానల్కి పేరు ఎన్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ లైఫ్ అని పెడతాకు ఒక కారణం ఏంటంటే, ఒక ఎడ్యుకేటెడ్ ఫార్మర్ అయితే కరెక్ట్ డిసిజన్ తీసుకుని లాసెస్ని ఓవర్కమ్ చేయగలడన్న ఒక గట్టి నమ్మకంతో ఈ పేరును చూస్ చేసుకున్నాము. ఎందుకంటే మన తాతలు ముత్తాతలు మన ఫాదర్స్ అందరూ చెప్తారు లాస్ట్ ఇయర్ క్రాప్ లాస్ అయిందని. చాలామంది నోటంటే వస్తుంది. ఎందుకు లాస్ అవుతారంటే వాళ్ళు కరెక్ట్ డిసిజన్ తీసుకోరు, అంతే తప్ప వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉన్నదని మాత్రం కాదు. ఆ నాలెడ్జ్కి ఈ డిసిజన్ టేకింగ్ అన్నది యాడ్ అయితే వాళ్ళు ఒక స్ఫూర్తిగా తీసుకుని అంత హైట్గా ఎదుగుతారని నమ్ముతూ, అలాగ అందరూ ఎదగాలని కోరుతూ ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాం. ఈ ఛానల్లో అదొకటే కాకుండా మిడిల్ క్లాస్ ఫార్మర్ ఎలాగా తన గోల్ని రీచ్ అవుతాడన్నది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో మా ఇంటి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. ఇది మా ఒంగోలు ఆవు. దీని దూడల కోసమనే తీసుకుని వచ్చినాము. మేము దీని పాలు ఏమి తీసుకోము, ఓన్లీ ఆ దూడకి వదిలేస్తాము. ఇది నెక్స్ట్ వచ్చేది ఇది గిర్రావు. ఇది పాలు ఇస్తుంది. పొద్దున్న ఒక 2, సాయంకాలం ఒక 1.5 లీటర్ పాలు ఇస్తుంది మాకు. దీనికి గిత్త దూడ ఉంది. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి ఈ గిర్రావులు. నెక్స్ట్ వచ్చి ఈ మా కోళ్ళు. మేము కోళ్ళను పెంచుతాము, అంటే అన్ని బెరస కోళ్ళని పెంచుతాము. ఈ మా గేదెలు, మా ఇంటికాడ ఒక 6 గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 3 గేదెలు పాలిస్తాయి, ఇంకా 3 గేదెలు సూడి ఉన్నాయి. ఇది మా కెనాల్. ఇది ఇంకో గేది, సూడి గేది. ఇది ఇంకా పాలు ఇస్తలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2 నెలలు ఇంతది. ఇది చూడండి, గడ్డి తెచ్చి పెడతారు, వాటి మీదకి ఎక్కేసి తింటాయి కోళ్ళు. ఇది మా కెనాల్. మంత్లీ వన్స్ కాలువ వస్తుంది మాకు. ఏ వాటర్ని గేదెలకి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే మా ఇల్లు ఇలా ఉంటుంది. ఇప్పుడు మా కోళ్ళ గూడి గురించి అది చూపిస్తాము. వర్షం వచ్చి కొంచెం కచ్చిపిచ్చిగా ఉంది ఇల్లంతా. ఇది మా కోళ్ళ గూడి. ఈ పుంజల్ని కొంచెం పందానికని రెడీ చేస్తున్నాము. ఇదంతా మా ఇంటి గురించి ఇంట్రడక్షన్. అంటే ముందు ఇంకా చాలా కాంపోనెంట్స్ని యాడ్ చేసి అందరికీ వీటి గురించి నాలెడ్జ్ని షేర్ చేయాలని అనుకుంటూ థ్యాంక్ యూ.